అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్నేళ్లుగా తమకు కొరకరాని కోయిగా మారిన వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని భావిస్తున్న ట్రంప్ సర్కార్ మదురో గురించి సమాచారం ఇచ్చిన వారికి ఏకంగా $50 మిలియన్ భారత కరెన్సీలో 430 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. తాజాగా అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండి ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు నికోలస్ మదురో ట్రెన్ డే అరాగువా, సినలో, కార్టెల్ ఆఫ్ ది సన్స్ వంటి వాటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. నికోలస్ మదురో ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్ను ఇప్పటివరకు తమ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. వీటిల్లో 7 టన్నులతో స్వయంగా మదురోకు సంబంధం ఉందని ఆరోపించారు. వెనిజువెలా, మెక్సికో కేంద్రంగా పనిచేసే డ్రగ్ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందని వివరించారు. మదురోకు కేవలం కొకైనే కాకుండా ఫెంటనిల్ స్మగ్లింగ్తో కూడా సంబంధాలు ఉన్నాయని బాండి ఆరోపించారు. ఇప్పటికే 2020 మార్చిలో ఆయనపై దక్షిణ న్యూయార్క్ డిస్ట్రిక్ట్లో కేసులు నమోదైనట్లు గుర్తు చేశారు. ట్రంప్ నాయకత్వం నుంచి మదురో తప్పించుకోలేరని హెచ్చరించారు. అయితే వాస్తవానికి ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన వేళ మదురోపై $15 మిలియన్ రివార్డును ప్రకటించారు. తర్వాత బైడెన్ కార్యవర్గం దాన్ని $25 మిలియన్ పెంచింది. ఇప్పటికే అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మదురోకు సంబంధించిన $700 మిలియన్ విలువైన ఆస్తులను సీజ్ చేసింది. వీటిలో ప్రైవేట్ జెట్లు, 9 వాహనాలు ఉన్నాయి. మరోవైపు మదురోపై అమెరికా రివార్డు ప్రకటించడాన్ని వెనిజువెలా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ ఖండించారు. ఇది అత్యంత దారుణమైన చర్య అని మండిపడ్డారు. కాగా ఇంతటి భారీ రివార్డ్, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా మదురో ఇప్పటికీ అధికారంలోనే ఉన్నారు. అమెరికా, ఐరోపా యూనియన్, లాటిన్ అమెరికన్ దేశాలు 2024 ఎన్నికల్లో మదురో గెలుపును మోసంగా పేర్కొని ఆయన ప్రత్యర్థిని లెజిటిమేట్ అధ్యక్షుడిగా గుర్తించాయి. కానీ మదురో వీటన్నిటినీ తిరస్కరించారు. అయితే గత నెలలో వెనిజువెలాలో జైలు శిక్ష అనుభవిస్తున్న 10 మంది అమెరికన్లను విడుదల చేయించేందుకు ట్రంప్ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దానికి బదులుగా ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ కింద ఎల్ సల్వడోర్కు పంపిన వెనిజువెలా వలసదారులను తిరిగి వెనక్కి రప్పించేందుకు అమెరికా అనుమతిచ్చింది.